రుచికరమైన చికెన్ నిల్వ పచ్చడిని మరి తయారు చేసేసుకుందామా. హాయ్, హలో, నమస్తే. అందరూ అనుకున్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నాది కూడా అయిపోయింది. మరి ఈ రోజు నేనైతే కనుక చికెన్ నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి. ఒక్కొక్కసారి వంట చేసుకోవాలనిపించదు, అలాంటప్పుడు చికెన్ పచ్చడి ఉందంటే ఆ పూట మనం తినేయచ్చు కదండి. మరి చూసేద్దరు కానీ వచ్చేసేయండి మన కిచెన్లోకి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. ఎగో చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కల్ని ఇలా కట్ చేయించుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను, వాటర్ లేకుండాను. మీకు కావాలితే బోన్స్తో తీసుకోవచ్చు. ఇది 1/2 కిలో అండి. మీడియం సైజు ముక్కలు అయితే కనుక కొంచెం మనకి వేగేటప్పటికి కొంచెం ముక్క మళ్ళీ మంచిగానే ఉంటుంది. చిన్న సైజు కట్ చేయించుకుంటే మరీ చిన్నగా అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇంతలోని మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్కి పైనే ఉప్పు వేసుకొని కలిపేసుకుందామండి. ఇలాగా కలిపేసుకొని చక్కగా ఇలా మంచిగా పసుపు ఉప్పు కలిసేటట్టు చక్కగా ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు పసుపు పట్టించేసాం కదండి చికెన్ని. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు ఉప్పు పట్టించుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని మనం నీళ్ళు లేకుండా మొత్తం డ్రై అయిపోయేటట్టు చికెన్ చూసుకోవాలండి. అలాంటి ఆయిల్ వేసుకోకుండా మనం ఇలా వేసేసుకున్నాం కదా, దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా చక్కగా ఏంటంటే ఇందులో నీళ్ళు వస్తాయండి, ఇంకిపోయే వరకు మొత్తం డ్రై అయిపోయే వరకు మనం చక్కగా ఉడికించుకుందాం ఈ చికెన్. మరి అలాగా ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. 3 యాలకులు, 4 లవంగాయలు, 1 ఇంచు చెక్క తీసుకుందామండి. ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ తీసుకుందాం. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. అలాగే మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇవన్నీ చక్కగా వేయించేసుకుందాం. ఇప్పుడు మూకుని తీసుకున్నాను, చిన్న మూకుని. మనం ధనియాల్ని అలాగే జీలకర్రని మెంతులు ఆవాలు తీసుకున్న గరం మసాలాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని చక్కగా మాడిపోకుండా, మాడిపోతే కనుక మళ్ళీ మన పచ్చడి అంతా పాడైపోతుంది. కాబట్టి ఇది సిమ్లో పెట్టుకుని మనం చక్కగా వేయించుకుందాం, మంచి కలర్ వచ్చే వరకు, సువాసన వచ్చే వరకు. వేగిపోయినాయండి ఇవన్నీ. గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇందులోను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి చికెన్ ముక్కలు చక్కగా డ్రై అయిపోయినాయి, ఎలాంటి నీరు లేదు, చక్కగా ఇంకిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె కానీ మనం వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేరుశనగ నూనె 300 గ్రాములు వేస్తున్నాను నేను. మళ్ళీ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటారా ఇది కొంచెం పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మగ్గించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నెమ్మదిగా ఇందులో వేసేసుకుందాం. ఇలాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఇలా ఇదిగోనండి చికెన్ ముక్కలు ఈ కలర్ వచ్చే వరకు మనం చక్కగా వేయించుకోవాలి. ఇలాగా మరి కలర్ రాకుండా దించేసుకుంటే కనుక మనకి పచ్చడి పాడైపోతుంది. కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని, ఇది పల్లి నూనె కాబట్టి అండి, అంటే వేరుశనగ నూనె కాబట్టి ఇలా నొరగ వస్తుంది. ఇప్పుడు మనం ఈ టైంలో ఏం చేయాలంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేసుకోవాలండి. ఇలాగా వేసేసుకొని మంచి సువాసన వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు మనం ఇలా వేయించేసుకుందాము. ఇందులోనే ఇలా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి, మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా అండి వేసేసుకుందాం. ఇలా ఉప్పు 2.5 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుందామండి. ఇలాగా కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక
నిమ్మకాయ రసాన్ని కలిపేసుకుందాం. మరి చల్లారిందండి. ఈ టైంలో మనం 3 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని ఇలా జ్యూస్ చేసుకొని వేసేసుకుందాం. ఇందులోనూ పెద్ద సైజు అయితే 2 వేసుకోండి, మీడియం సైజు ఉన్నాయి కాబట్టి నేను 3 వేస్తున్నాను. అంతేనండి, మన చికెన్ నిలవ పచ్చడి మరి రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి డిష్ అవుట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. 3 రోజులు పోయాక తిన్నట్టయితే కనుక చక్కగా ఆ పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టి చికెన్ ముక్కలకి చక్కగా ఉంటుందన్నమాట. ఇంతేనండి, డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం ఇలా. మరి చికెన్ నిలవ పచ్చడి సూపర్గా ఉంటుందండి టేస్ట్. మరి ఇది 3 నెలలు మనకి బయటే ఉంటుందండి నిల్వ, ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 3 నెలల వరకు మనం ఉంచుకోం, చేసిన వెంటనే తినేస్తాం కదా 3 రోజుల తర్వాత. మరి అలా ఫ్రెష్గానే తయారు చేసుకుంటేనే మంచిది కదండి, ఎక్కువ నిల్వ ఉండేటట్టు కాకుండా. మరి చూసారు కదా, మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.